మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి మీ అందరం. రెండోది ఏంటంటే మా చిన్నాన్న 35 సంవత్సరాలుగా బెలాయి వచ్చి ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయడం, మీ అందరి ప్రేమాభిమానులు పొందడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా ఇటు సంఘపరంగా మీరు చేసిన కార్యక్రమం అయితేనేమి, ఉద్యోగపరంగా भाई लोग कल वो रिटायर होते समय अच्छा अच्छा प्यार दिखाया बोला उन्होंने जब हम इधर आया उस टाइम पे। उसके लिए आपको सबको धन्यवाद। आप कुटुंब तरफ से हम आपको बता रहे। केवल रिटायर होते समय नहीं, हमारा प्यार उसके साथ हमेशा। वही तो सच्ची में वो भी बताया हमको। हमारा दोस्त था वो। वही तो 35 years గా వీళ్ళందరూ చూపిన ప్రేమాభిమానాలు పొందుకొని సంతోషంగా ఇక్కడ సమయాన్ని ముగించుకున్నాడు. మాకు ఆనందం ఏంటంటే ఇంతకాలం మాకు దూరం అయ్యాడు, ఒక రాబోతున్న 10 రోజుల్లో మా దగ్గరికి రాబోతున్నాడు అనే ఆనందం మాలో ఉంది. కనుక రాబోయే శాశ్వత జీవితం అంతా కుటుంబంతో గడపడానికి తను ఇష్టపడుతున్నాడు. ఒకటి. రెండోది ఏంటంటే సంతోషంగా కుటుంబంతో కాకుండా దేవునితో కూడా గడపాలని మనస్ఫూర్తిగా కుటుంబీకులుగా మేము కోరుకుంటున్నాం. కనుక చిన్నాన్న ఎంతకాలం మాకు దూరం అయినా సరే దేవుడికి దగ్గరలో ఉన్నాడని మేము ఉన్నాం. రాబోయే జీవితం అంతా కూడాను సంతోషంగా దేవునితో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాని పట్ల మీరు చూపిన ప్రేమాభిమానాలకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.